అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. రథ సప్తమి రోజు మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది. 7-8కే బయలుదేరిపోదాం అనుకున్నాము. బట్ ఇంట్లో పూజ అంత వర్క్ అయిపోయేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ గా వెళ్ళాం అనమాట. ఒక 10 మెంబర్స్ అలాగా. దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది. నేను విజయవాడలో వర్క్ చేసేటప్పుడు లిటరల్లీ వారానికి ఒకసారి అమ్మవారి గుడికి వెళ్లే వాళ్ళం. తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత నాకు చాలా ఇష్టమైంది దుర్గమ్మనే. విజయవాడలో ఎంటర్ అవగానే ఏదో నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యాను నేనైతే. మేము వెళ్ళింది సండే కదా, అది రథ సప్తమి రోజు. చాలా రష్ ఉంది టెంపుల్ లో. సండే అండ్ ఫ్రైడే రష్ ఎక్కువగా ఉంటుంది కదా టెంపుల్ లో. ఆ రోజులు మాత్రం పాస్ ఉంటేనే 4 వీలర్స్ ని పైకి అలౌ చేస్తారంట కొండ మీదకి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సారీ తీసుకోవాలని చూసారు అమ్మవారికి పెట్టడానికి. అక్కడ ఎందుకో క్వాలిటీ మంచిగా అనిపించలేదు. ఈసారి నెక్స్ట్ టైం మంచి సారీ తీసుకొచ్చి పెడదాంలే అని వచ్చేసాము. మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఫాస్ట్ గానే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది కదా, దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా మంచిగా దర్శనం అయింది. టెంపుల్ లోపలే కాసేపు అలా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాము. 12 కంతా దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ కొండ మీద నుంచి వ్యూ చూసారా, చాలా బాగుంది. మేము విజయవాడలో తర్వాత ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.